నమ శివాభ్యాం కలినాశనాభ్యాం కంకాళ కళ్యాణ వపుర్థరాభ్యాం కైలాసశైలస్థిత దేవతాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. కలినాశనాభ్యాం అని చెప్పి అంటున్నారు. కలిలో ఉండేటువంటి దోషాలు నశింపచేసేటువంటి వాడు అయ్య శివయ్య. అటువంటి శివయ్య తిరణాలకు వచ్చి ఇక్కడ మనం ప్రార్థిస్తే, నడిచి వస్తే, పాదసేవ చేస్తే, పాదాలతో చక్కగా నడిచి వస్తే, స్వామి యొక్క ఇరుముడి ధరించి మనం చక్కటి నామాలు పలుకుతూ ఇక్కడికి వస్తే ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహం మనకు లభిస్తుంది. అదుగో చూడండి, నిదానంగా కదులుతున్నటువంటి వాహనం, చుట్టుపక్కల విచ్చేసినటువంటి భక్తాదులు, ముందు మేళతాళములు, అదేవిధంగా భాజా భజంత్రీలు, వేషధారణలతో కదులుతున్నటువంటి ఈ వాహన ప్రభను మనమంతా కూడా దర్శిస్తున్నాం. ఈరోజు హంసవాహన సేవ. మరి ఈ హంసను గురించి ఎంత చెప్పినప్పటికీ కూడా తక్కువే అని చెప్పి అంటారు. అటువంటి దివ్యమైనటువంటిది హంస అని చెప్పి అంటారు. అందుకే శైవ సాంప్రదాయాల్లో హంసవాహనం జ్ఞానానికి, నిర్మలత్వానికి మరియు మోక్షానికి ప్రతీక అంటాడు. పరమశివుడు హంసవాహనంపై దర్శనమివ్వడం వెనుక అద్భుతమైనటువంటి అంతరార్థాలు ఒక్కసారి గోచరిస్తాయి. శైవ ఆగమాల ప్రకారం ముఖ్యంగా కారణాగమం మరియు కామితాగమం, శైవాగమాలు చాలా ఉన్నాయి. ప్రతి వాహనానికి ఒక తత్వం ఉంటుంది. హంసను జ్ఞానస్వరూపంగా పిలుస్తారు. హంస జ్ఞానానికి ప్రతీక. అహం బ్రహ్మాస్మి. హంస అనే పదంలో హం అంటే శివుడు, స అంటే శక్తి, జీవాత్మ, పరమాత్మ, జీవాత్మ. ఈ రెండిటి కలయికే బ్రహ్మజ్ఞానం. శైవాగమాల ప్రకారం శివుడు హంసవాహనంపై విహరించడం అంటే ఆయన పరమజ్ఞానానికి అధిపతి అనేటువంటి అర్థాన్ని తెలుసుకోవాలి. ఇక క్షీరనారాయణ్యం గురించి మనం విన్నాం. ఇక పురాణాలలో హంసవాహనం, పురాణాల ప్రకారం హంస కేవలం బ్రహ్మదేవుని యొక్క వాహనం కాదు, శివుని యొక్క ప్రశాంత రూపానికి చిహ్నం కూడా. ఇక శివుని ఆద్యంతాలు కనుగొనటానికి బ్రహ్మ హంస రూపంలో వెళ్ళాడు. కానీ నిజమైన హంసవాహనం నిర్మలమైన బుద్ధి ఉన్నప్పుడే శివతత్వాన్ని గ్రహించవలని పురాణాలు ఘోషిస్తున్నాయి. శైవ పురాణాలలో ప్రాణాయామం గురించి వివరిస్తూ మనం పీల్చే శ్వాస హంసమంత్రం సోహం అని, అది శ్వాసకు అధిపతి అని శివుడు పేర్కొన్నాడు. తెలుగు కవులు హంసవాహన సేవను అత్యంత రమణీయంగా వర్ణించారు అంటల్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఒకసారి తెలుగులో సుప్రసిద్ధ కవి అయినటువంటి శ్రీనాథుడు శివరాత్రి మహాత్మ్యం మరియు కాశీకంఠం శ్రీనాథుని యొక్క శివవైభవాన్ని వర్ణిస్తూ హంస వంటి స్వచ్ఛమైన మనస్సు గల భక్తుల హృదయాలలో శివుడు కొలువై ఉంటాడు అని పేర్కొన్నాడు. ఇక పాల్కురికి సోమనాథుడు తన రచనల్లో శివగణాల ఉత్సవాలను వర్ణిస్తూ హంసవాహనం పైన ఉన్న శివుని దర్శనం సర్వ పాపహరం అని చెప్పి అన్నాడు. ఇక నవలలు, నాటకాలు. ఆధునిక తెలుగు సాహిత్యంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి వారు రచయితలు తమ యొక్క కథల్లో దేవాలయ ఉత్సవాల వర్ణన చేసేటప్పుడు హంసవాహన యొక్క ప్రశాంతతను, ఆ సమయంలో భక్తులు పొందే మానసిక ప్రశాంతిని అద్భుతంగా చిత్రీకరించారు. ఇక హంసవాహనం మనకిచ్చే గొప్ప సందేశం ఏమిటంటే విచక్షణ. లోకంలోని చెడును వదిలి మంచిని స్వీకరించే గుణమే హంస. శివుడు ఉగ్రరూపంలో కాకుండా అత్యంత ప్రశాంతమైన ముఖవర్చస్సుతో హంసవాహనం పైన దర్శనమిస్తాడు. ఇది భక్తులకు అభయాన్నిస్తుంది. సరస్వతి శివతత్వం. హంస సరస్వతికి కూడా వాహనం. అంటే విద్య, జ్ఞానం మరియు దైవత్వం ఒకటేనని ఈ హంససేవ మనకు నిరూపిస్తుంది. ఇక పరమశివుడు శైవక్షేత్రాల్లో బ్రహ్మోత్సవ సమయాల్లో 2వ లేదా 3వ రోజున శివుడు హంసవాహనం పైన దర్శనమిస్తాడు. ఈరోజు 3వ రోజు 2వ వాహనం. దీని వెనుక తాత్విక పరమార్థం ఉందండి. పురాణాల ప్రకారం లింగోద్భవ కాలంలో శివుని యొక్క శిఖరాన్ని చూడటానికి బ్రహ్మ హంసరూపం ధరించి పైకి వెళ్ళాడు. కానీ శివుని యొక్క అనంతతత్వాన్ని కనుగలేక విఫలమవుతాడు. దీని ద్వారా శివుడు చెప్పే సందేశం ఏమిటంటే
జ్ఞానానికి ప్రతీక అయినటువంటి హంస కూడా అహంకారంతో ఉంటే దైవాన్ని చేరుకోలేడు. కేవలం